చట్టాలను ఉల్లంఘించి నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తులను సోనియా రాహుల్ రియల్ ఎస్టేట్ సంస్థలకు అమ్మాలని చూశారని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విరాళాలతో ఆ పత్రికను స్థాపించారన్నారు. చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ధర్నాలు చేస్తోందన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక స్థాపించింది స్వతంత్ర సమరయోధులు. సొంతంగా చందాలేసుకొని ఈ యొక్క పత్రిక స్థాపిస్తే ఈరోజు దానిని అక్రమంగా దొడ్డెదారిన చట్టాలన్నీ ఉల్లంఘిస్తూ నేరాలు చేస్తూ ఆ యొక్క నేషనల్ హెరాల్డ్ పత్రికను రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీకి ఆస్తులన్నీ కూడా కన్వర్ట్ చేసుకొని ఈరోజు నేరం చేస్తే దాని మీద విచారణ జరపొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ధర్నాలు చేయడం అనేటువంటిది సిగ్గుమాలిన చర్య అని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఏమాత్రం కాంగ్రెస్ పార్టీకి చట్టం మీద, నీతి మీద, నిజాయితీ మీద విశ్వాసం ఉంటే వాళ్ళు ఈ రకంగా మాట్లాడరు, ధర్నాలు చేయరు. ఎందుకోసం ధర్నాలు చేస్తున్నా అడుగుతా ఉన్నాం. మీ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ గారు, మీ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఈరోజు చట్టానికి వ్యతిరేకంగా అక్రమంగా ఆస్తులు తమ నేతృత్వం వహిస్తున్నటువంటి కంపెనీలకు దారి మళ్లించుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ చట్టాలను కానీ, పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ చట్టాలను కానీ అన్ని చట్టాలను వైలేట్ చేస్తే కోర్టు అన్ని కూడా దర్యాప్తు చేయాలని ఆదేశిస్తే మీకు భయపడి కేసులు విత్డ్రా చేసుకోవాలని అడుగుతా ఉన్నాం. ఒకసారి కోర్టు పరిధిలోకి వెళ్ళిన తర్వాత అది ఢిల్లీ హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో కానీ లేక ఈడీ చేతుల్లో కానీ ఉండదనే విషయం అందరికీ తెలుసు.